నమస్తే, వెల్కమ్ టు విజిల్. జనగణనకు కేంద్ర ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. త్వరలోనే దేశవ్యాప్తంగా కుల ప్రాతిపదికన జనాభా లెక్కింపు ప్రారంభం కానుంది. మొత్తం 2 దశల్లో ఈ జనగణన నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. మొదటి విడతలో జమ్మూ కాశ్మీర్, లడాఖ్లతో పాటు ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్ ప్రాంతాల్లో 2026 అక్టోబర్ నెలలో ప్రారంభించి 2027 ఫిబ్రవరి చివరి నాటికి లెక్కింపు పూర్తి చేయనున్నారు. ఇక రెండవ విడతలో 2027 మార్చి 1న మొదలు పెట్టనున్నట్లు గెజిట్ లో స్పష్టం చేశారు. రెండవ విడతలో జనగణనతో పాటు కులగణన కూడా నిర్వహిస్తారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తరువాత జనగణన నిర్వహించడం ఇది 8వసారి. దీనిపై ఇప్పటికే కేంద్ర హోంశాఖ స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. దేశంలోని ప్రతి ఒక్కరూ ఈ జనగణనకు పూర్తి స్థాయిలో సహకరించాలని ఉత్తర్వులు జారీ చేసింది. ఇక జనగణన ప్రారంభమవుతున్న తరుణంలో తెలుగు రాష్ట్రాల్లో ఆసక్తికరమైన చర్చ మొదలైంది. జనగణన తరువాత జనాభా ప్రాతిపదికన నియోజకవర్గాల పెంపు ఉంటుందనే విషయం ఇప్పుడు రాజకీయాల్లో హాట్ టాపిక్. అటు పార్లమెంటు స్థానాలతో పాటు ఇటు అసెంబ్లీ స్థానాలు కూడా పెరుగుతాయని రాజకీయ పార్టీల నేతలు బలంగా నమ్ముతున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన చట్టంలో 2 రాష్ట్రాల్లో అసెంబ్లీ, పార్లమెంటు స్థానాల పెంపు ఉంటుందని అప్పట్లో కేంద్రం స్పష్టం చేసింది. రాష్ట్ర విభజన జరిగి 10 ఏళ్లు దాటినా ఆ దిశగా ఇప్పటి వరకు అడుగులు పడలేదు. వాస్తవానికి 2021లోనే జనగణన జరగాల్సి ఉంది. కానీ కరోనా కారణంగా వాయిదా పడింది. 2011లో చివరిసారిగా జనాభా లెక్కించారు. ప్రతి 10 ఏళ్లకోసారి దేశ జనాభా లెక్కించడం ఆనవాయితీ. అయితే కోవిడ్ కారణంగా జనగణనకు బ్రేక్ పడింది. ఆ 2 ఏళ్ల సమయంలో పెద్ద ఎత్తున ప్రజలు మృత్యువాత పడ్డారు. కరోనా విలయతాండవం కారణంగా లెక్కింపునకు కేంద్రం వాయిదా వేసింది. ఆ తరువాత కేంద్ర పాలిత రాష్ట్రాల్లో కులగణన నిర్వహించాలని తీర్మానం చేయడంతో కేంద్రం కూడా దేశవ్యాప్తంగా జనగణనతో పాటు కులగణన కూడా నిర్వహించాలని భావించింది. ఈ ప్రక్రియను 2027 చివరి నాటికి పూర్తి చేయాలనేది కేంద్ర ప్రభుత్వ లక్ష్యం. ఇక జనగణన జరిగితే జనాభా లెక్కల ప్రకారం నియోజకవర్గాలు పెరుగుతాయనే మాట తెలుగు రాష్ట్రాలలో బలంగా వినిపిస్తోంది. కులగణన ప్రాతిపదికన రిజర్వ్డ్ నియోజకవర్గాలు కూడా పెరుగుతాయి. ప్రస్తుతం ఏపీ, తెలంగాణలో కలిపి మొత్తం 294 అసెంబ్లీ నియోజకవర్గాలు, 42 పార్లమెంటు స్థానాలున్నాయి. ఇందులో ఏపీలో 175, తెలంగాణలో 119 స్థానాలున్నాయి. అలాగే ఏపీలో 25 లోక్సభ స్థానాలుంటే తెలంగాణలో 17 స్థానాలున్నాయి. 2009లో నియోజకవర్గాల పునర్విభజన జరిగినప్పటికీ సంఖ్యలో మాత్రం ఎలాంటి మార్పు రాలేదు. దీంతో నేతలు తమ నియోజకవర్గాలు మారాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే జనగణన ప్రారంభమవుతున్న నేపథ్యంలో నియోజకవర్గాల పెంపు ఉంటుందని అంతా భావిస్తున్నారు. ఇదే విషయాన్ని టీడీపీ అధినేత చంద్రబాబు కూడా పరోక్షంగా పలుమార్లు ప్రస్తావించారు. దీంతో నియోజకవర్గాల పెంపు ఖాయమని నేతలంతా భావిస్తున్నారు. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో సీనియర్ల హవా క్రమం తగ్గుతోంది. అన్ని పార్టీలు కూడా కొత్త వారికి అవకాశం ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో తమకు కూడా అవకాశం వస్తుందని నేతలంతా ఆశిస్తున్నారు. లోక్సభ, అసెంబ్లీ నియోజకవర్గాల పెంపునకు జనాభా లెక్కింపు దోహదపడుతుందని అధికారులు కూడా స్పష్టం చేశారు.